మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ వివాదంపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. వివాదంపై మంత్రులు మీడియాతో మాట్లాడొద్దని సూచించారు. రేపిద్దరు మంత్రులతో మహేష్ గౌడ్ చర్చించనున్నారు. తెలంగాణ మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ వివాదంపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. వివాదంపై మంత్రులు మీడియాతో మాట్లాడొద్దని సూచించారు. రేపిద్దరు మంత్రులతో మహేష్ గౌడ్ చర్చించనున్నారు. ఇక మంత్రుల వివాదంపై అటు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ ఆరా తీశారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా మీడియాతో మాట్లాడొద్దని సూచించారు. మంత్రుల మాటల యుద్ధానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మంత్రుల మధ్యలో మాటల యుద్ధంపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. ఇద్దరు మంత్రులతో ఆమె ప్రత్యేకంగా విడివిడిగా ఫోన్ చేసి మాట్లాడారు. అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అనే అంశాన్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇక ఇప్పటి నుంచి రేపు మినిస్టర్ క్వార్టర్స్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరు మంత్రులను పిలిచారు. వీళ్ళిద్దరితోని మాట్లాడనున్నారు. ఈ ఇద్దరి మధ్యలో ముదురుతున్నటువంటి వివాదాన్ని పరిష్కరించే బాధ్యత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 10 గంటలకు వీళ్ళిద్దరిని మినిస్టర్ క్వార్టర్స్కి పిలిచారు. అక్కడ వీళ్ళిద్దరితోని మాట్లాడి మంత్రుల మధ్యలో సమన్వయం కుదిర్చే పని చేస్తారు. అప్పటి వరకు రేపు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడే వరకు ఇద్దరు మీడియాతోని మాట్లాడొద్దని ఇద్దరు మంత్రులకు చాలా సీరియస్గా మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. ఇటు మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, లేదంటే వాళ్ళ ఒపీనియన్ని మాట్లాడడము, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ వివాదం మరింత ముదురుతుంది. కాబట్టి ఈ కొద్దిగా సంయమనం పాటించాలి. రేపు తాను మాట్లాడే వరకు మీడియాకి ఎక్కడ అడ్రస్ చేయొద్దు, మీడియా ఎంత ఫోర్స్ చేసినా మాట్లాడద్దు. దాంతోపాటు వాళ్ళ అనుచరులకు కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వాలి. ఎవరు దీనిపైన మాట్లాడకూడదు, బయట రచ్చర్ చేయకూడదు. దాంతోపాటుగా ఒక మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు మరొక మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు మాటల యుద్ధానికి కానీ లేదంటే కవింపు చర్యలకు పాల్పడొద్దని ఇద్దరు మంత్రులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడే ముగ్గురు కలిసి ప్రెస్ని అడ్రస్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి కల్చర్ సాధారణం. డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పార్టీలో ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఒకరిపై మరొకరు పర్సనల్గా అటాకింగ్ చేయడం సరైన పద్ధతి కాదు అని మీనాక్షి నటరాజన్ కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ ముదురుతున్నటువంటి వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగా పిసిసి చీఫ్ లీడ్ తీసుకొని ఈ ఇద్దరి మధ్యలో సయోధ్య కూర్చే పనులు రేపు చేయనున్నారు. ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా తనకు పొన్నం ప్రభాకర్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు కాబట్టి ఆయన సారీ చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటివి కాకుండా చూసుకుంటానని ఒక మాట చెప్తే నేను కాంప్రమైజ్ అవుతానని చెప్తా ఉన్నాడు. ఇక రేపైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళిద్దరి మధ్యలో కొనసాగుతున్నటువంటి వివాదం, ముఖ్యంగా గతంలో ఈ సెప్టెంబర్ 17న జెండా ఎగురవేసే అంశం కానీ, దాంతోపాటు అక్కడ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నటువంటి విషయాలు కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ రేపు ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.